హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మొబైల్ హబ్. ఈరోజు ఈ వీడియోలో అయితే మీ ఫోన్ బ్యాటరీ ఆగుతలేదా? రోజుకి 2-3 సార్లు అయితే ఛార్జింగ్ పెడుతున్నారా? అయితే ఈ వీడియో అయితే మీకోసమే ఫ్రెండ్స్. ఈ వీడియోలో అయితే మనం బ్యాటరీ గురించి మొత్తం పూర్తిగా స్టెప్ బై స్టెప్ అయితే మీకు సెట్టింగ్ అయితే చెప్తాను ఈ వీడియోలో. మీరైతే ఈ వీడియో అయితే పూర్తి వరకు చూడండి. ఈ ప్రాబ్లమ్ అనేది మీకు చాలా వరకు నయం అవుతుంది. ఈ ఛానెల్‌లో ఎవరైనా కొత్తగా వస్తే నా ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే నా పేజ్‌ని అయితే ఫాలో చేసేయండి ఫ్రెండ్స్. చలో ఫస్ట్ అయితే మనం వీడియోలో ఎళ్ళిపోతాం. ఈ స్క్రీన్ రికార్డింగ్‌లో నేను మీకు స్టెప్ బై స్టెప్ అయితే మీకు చెప్తాను. ఎలా మనం బ్యాటరీ సెట్టింగ్స్ అనేది చేంజ్ చేయాలనో. చలో లెట్స్ గో ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ వీడియోలో అయితే మనం స్క్రీన్ రూపంలో ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ అయితే మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఫస్ట్ వచ్చేసి సెట్టింగ్‌లో ఎళ్ళండి ఫ్రెండ్స్. మీ ఫోన్‌లో సెట్టింగ్‌లో ఎళ్ళండి. ఇప్పుడు బ్యాటరీ ఆప్షన్ వస్తది. కొద్దిగా స్క్రోల్ చేయండి కిందికి. ఇక్కడ బ్యాటరీ ఆప్షన్‌లో ఎళ్ళండి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు పవర్ సేవింగ్ మోడ్ అని ఉంటది. కొన్ని ఫోన్స్‌లల్ల బ్యాటరీ ఆప్టిమైజేషన్ అని గూడా ఉంటది. దాన్ని క్లిక్ జేయండి. పవర్ సేవింగ్ మోడ్ ఇది ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. పవర్ సేవింగ్ మోడ్ దీనివల్ల అనేది మనకు చాలా వరకు బ్యాటరీ అనేది సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. సెట్టింగ్ సెకండ్ సెట్టింగ్ వచ్చేసి ఫ్రెండ్స్ దీంట్లోనే బ్యాకెళ్ళండి. స్టెప్ బై స్టెప్ ఈ వీడియో అయితే పూర్తి వరకు చూడండి. సెకండ్ వచ్చేసి ఇక్కడ డిస్‌ప్లే ఆప్షన్స్ ఉంది ఫ్రెండ్స్. డిస్‌ప్లే అండ్ బ్రైట్‌నెస్ దీన్ని క్లిక్ జేయండి. ఇక్కడ మనకు మెయిన్‌గా వచ్చేసి కొన్ని ఫోన్స్‌లలో ఆన్ జేసుకుంటారు. కొన్ని ఫోన్‌లో అయితే ఆన్ చేయరు. మీరైతే ఈ సెట్టింగ్స్ అయితే తప్పకుండా ఆన్ జేయండి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఆటో బ్రైట్‌నెస్ ఉందా? ఇదైతే నా దాంట్లో అయితే ఆన్ ఉంది. మీ దాంట్లో గూడా ఇదైతే ఆన్ చేసుకోండి. దీనివల్ల బ్రైట్‌నెస్ అనేది ఆటోమేటిక్‌గా తక్కువైతుంది. ఆటోమేటిక్‌గా ఎక్కువవుతుంది. ఎండలో వెళ్తే ఆటోమేటిక్‌గా ఎక్కువైపోతుంది ఫ్రెండ్స్. లేదంటే ఆటోమేటిక్‌గా ఇది తక్కువైపోతుంది నీడలో. ఈ ఆప్షన్ అయితే ఎనేబుల్ చేసుకోండి తప్పకుండా. ఇంకోటి సెకండ్ ఆప్షన్ వచ్చేసి బ్యాటరీ సేవింగ్ గావాలంటే ఇంకోటి పక్కనే డార్క్ ఆప్షన్. ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ జేసుకోండి ఫ్రెండ్స్. దీనివల్ల బ్యాటరీ అనేది చాలా వరకు సేవ్ అవుతుంది. ఎందుకంటే డిస్‌ప్లే అనేది మనకు డల్ ఉంటుంది. డార్క్ ఉంటుంది. దీనివల్ల అనేది మనకు ఛార్జింగ్ అనేది చాలాగా సేవ్ అవుతుంది. ఈ ఆప్షన్ అయితే సేవ్ జేసుకోండి మీ దాంట్లో. సెకండ్ సెట్టింగ్ వచ్చేసి మనం ఇంకోటొచ్చేసి దీంట్లో ఐస్ కంఫర్ట్ గూడా ఉంటుంది ఫ్రెండ్స్. సెకండ్ ఆప్షన్ ఐస్ కంఫర్ట్ దీన్ని గూడా ఆన్ జేసుకోండి. నైట్ టైమ్‌లో అనేది మనకు చాలా వరకు ఐస్ మీద ఎఫెక్ట్ పడకుండా థర్డ్ సెట్టింగ్ వచ్చేసి దీంట్లోనే సెట్టింగ్స్‌లో కొద్దిగా కిందికెళ్ళండి ఫ్రెండ్స్. యాప్స్ మేనేజ్‌మెంట్ ఉంటది. ఇక్కడుంది యాప్స్ మేనేజ్‌మెంట్ దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ యాప్స్ లిస్ట్ అయితే సెలెక్ట్ జేసుకోండి. దీంట్లో మీరు ఏ యాప్స్ యూజ్ జేస్తున్నారో అవి యూజ్ చేయండి. అవసరం లేని యాప్స్ అన్నిటిని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి ఇక్కడ ఫోర్స్ స్టాప్ ఉంటది. ఫోర్స్ స్టాప్ చేసుకున్నారనుకోండి, దీనివల్ల బ్యాటరీ అనేది చాలా వరకు సేవ్ అవుతుంది. వేరే అప్లికేషన్స్ కంపేర్ చేసుకుంటే ఇలా చేస్తే మన బ్యాటరీ అనేది చాలా అనేది సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. దీంట్లో అవసరం లేని అన్ని అప్లికేషన్స్ అయితే డిలీట్ చేసేయండి ఫ్రెండ్స్. లేకపోతే బ్యాక్‌గ్రౌండ్‌లో అన్నీ రన్ కావడం వల్ల ఛార్జింగ్ అనేది చాలా వరకు కన్జంప్షన్ అయ్యి మనకు బ్యాటరీ అనేది లైఫ్ ఇవ్వదు. ఇంకో సెట్టింగ్ వచ్చేసి ఫ్రెండ్స్ బ్యాకెళ్ళండి. సెట్టింగ్స్‌లోనే ఇక్కడ మనకు లొకేషన్ ఉంటది. లొకేషన్‌ని గూడా మనం ఆఫ్ చేసుకోండి. ఎందుకంటే లొకేషన్ ఆఫ్ చేయడం వల్ల ఎప్పటికి ఆన్ ఉండడం వల్ల మనకు ఛార్జింగ్ అనేది చాలా వరకు డ్రై అయిపోతుంది. దీనివల్ల మనకు బ్యాటరీ బ్యాకప్ రాదు. దీన్ని అవసరం ఉన్నప్పుడు ఆన్ చేసుకోండి. అవసరం లేకపోతే డైరెక్ట్‌గా ఆఫ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకో సెట్టింగ్ వచ్చేసి మనం బ్యాకెళ్దాం. యూజర్ అండ్ అకౌంట్ ఉంటది ఇక్కడ ఆప్షన్. ఆ ఆప్షన్‌ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనం బ్యాక్‌గ్రౌండ్‌లో యాప్స్ అన్నీ అనేది బ్యాకప్ అవుతా ఉంటాయి. దానివల్ల గూడా మనకు ఛార్జింగ్ అనేది చాలా వరకు ఆగదు. దీన్నైతే ఆప్షన్స్ అనేది ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకోవడం వల్ల బ్యాక్‌గ్రౌండ్‌లో యాప్స్ అనేది రన్ కావు. దీనివల్ల మనం ఛార్జింగ్ అనేది చాలా వరకు సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్ వీడియోనైతే లైక్ చేయండి. నా ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్ తోటి అయితే షేర్ చేయండి. థాంక్ యూ.